ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ ఉదయకాలం కూడా ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అద్భుతమైన గొప్ప దినం కొరకు దేవునికి స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం కూడా ప్రభువుని ఆరాధించడానికి మనం సిద్ధపరచుకున్నాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time and welcome you my friends for this prayer time. Today also we are going to pray for some countries and people and for the world and for the gospel, for the kingdom of God to be preached throughout the ends of the earth. Hallelujah. Praise the Lord. Hallelujah. Shall we start this wonderful time with word of prayer? ప్రార్థనతో ప్రారంభించుకుందాం ఈ సమయాన్ని. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రాలు నాయన, స్తుతులు నాయన, పరిశుద్ధాత్ముడా, పరలోకపు తండ్రి, నీతిమంతుడా, నిత్యుడగు దేవుడా, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా, నేను ఘనపరుస్తున్నా. ఈ దినం కూడా నేను స్తుతించినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించుకున్నందుకై వందనాలు తండ్రి. నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, దేవా నీ క్షేమం మాతో ఉన్నందుకు కొందనాలు. ఈ దినం కొరకు కొందనాలు, ఈ ఉదయకాలం కొరకు కొందనాలు ప్రభా. నాయన ప్రభా, ఈ పాత కాలంలో కూడా ప్రభా, ఈ ఉదయకాలంలో కూడా లేచి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం కూడా ప్రభా నూతన ప్రారంభంగా ప్రభా అద్భుతమైనటువంటి నీ సన్నిధి మాతో ఉంచి ప్రారంభ దినాన్ని నాయనా ప్రభా ప్రార్థనతో ప్రారంభించడానికి, ఈ దినం నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మమ్మల్ని నడిపించుకున్నందుకు వందనాలు. నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మాతో ఉన్నట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీవే నడిపించమని వేడుకుంటున్నాం. ఆటంకాలు తొలగించండి, అడ్డులు తొలగించండి, వ్యతిరేకపు శక్తులను అన్నిటిని కాల్చివేయండి. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అపవాది శక్తులని బంధించబడి నాశనం చేయబడును గాక. ప్రభువా ఈ దినం నాయన మా ప్రార్థన సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి. అనేకులకు ప్రభువా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. అనేకులు ప్రభువా నిన్ను ఆరాధించుటకు కారణంగా చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు మహిమ చెల్లించినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ఘనపరిచినట్లుగా ఈ సమయాన్ని దీవించండి ప్రభువా. దేవా తండ్రి, ఈ దినం అనేక మంచి మేలైనటువంటి దీవెనకరమైన కార్యాలకు ప్రారంభం అని మేము ప్రకటిస్తూ ఉన్నాము తండ్రి. మా యొక్క దీవెనలకు ప్రారంభం, మా ఆశీర్వాదాలకు ప్రారంభమై మేము చేయబోయే ప్రతి పనికి ప్రభా ప్రారంభ దినముగా నీవు మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా ప్రభా మొదటి దినము నాయన నీవు వెలుగు కమ్మని పలకగా ప్రభా వెలుగు కలిగేనని నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. ఈ దినము నాయన మా పనుల్లో నీ వెలుగు విస్తరించును గాక. హల్లెలూయా. వెలుగైనటువంటి యేసు క్రీస్తు మా జీవితములో ఉండును గాక. దేవా నీకే మహిమ చెల్లించుదు గాక, నిన్నే ఆరాధించుదు గాక, నిన్నే ఘనపరచుదు గాక, నిన్నే ప్రభా తండ్రి హెచ్చించున్నట్లుగా అన్ని విషయాలలో ప్రభా నీ సత్యాన్ని, నీతిని, నీ దయను, నీ కరుణను, నీ కటాక్షాన్ని మేము ఎరిగినటువంటి వారమై ప్రభా ముందుకు సాగి వెళ్ళినట్లుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చీకటి శక్తులను అన్నిటినీ ప్రభా తరిమి వేయండి తండ్రి. ప్రభా తండ్రి నీ అభిషేకపు ఆత్మతో నింపండి, వెలుగుతో నింపండి, జీవముతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి, నీ సన్నిధితో ఈ దినం నింపండి ప్రభా. నీ అభిషేకాన్ని కుమ్మరించండి. లెట్ యువర్ అనాయింటింగ్ ఫిల్ అవర్ హార్ట్స్ గాడ్, యువర్ స్పిరిట్ అండ్ యువర్ ట్రూత్ అండ్ యువర్ గ్లోరీ. హల్లెలూయా. ఫిల్ అవర్ హార్ట్స్ దిస్ మార్నింగ్. We love you Lord. We thank you, we praise you, we glorify your holy name Jesus. ఈ దినం కొన్ని ఆరాధిస్తూ ఉన్నా, ఘనపరుస్తున్నా, మహిమపరుస్తున్నా, మా హృదయాలను, మా అంతరంగాల్ని కర్పిస్తున్నాం ప్రభువా. ఈ సన్నిధి మమ్మల్ని నిండుగా నడిపించును గాక. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా వర్ధిల్లుదు గాక, ఆత్మ సంబంధ మందిరాలుగా కట్టబడుదు గాక. బిల్డర్స్ గాడ్, హల్లెలూయా, యాజ్ ఎ స్పిరిచువల్ బిల్డింగ్ గాడ్, స్పిరిచువల్లీ గాడ్, హల్లెలూయా. ఆత్మపూర్లుగా కట్టండి ప్రభువా. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి, మా ప్రజలను, మా కుటుంబాలను, మా హృదయాలను, మా అంతరంగాలను ఆశీర్వదించండి ప్రభా. బ్లెస్ అవర్ కంట్రీస్ గాడ్, బ్లెస్ అవర్ స్టేట్స్, బ్లెస్ అవర్ హార్ట్స్, బ్లెస్ గాడ్ అవర్
ఫ్యామిలీస్ హోలీ గోస్ట్. హల్లెలూయా. మా జీవితాల్లో ప్రభువా, ఇన్ అవర్ లైఫ్స్ గాడ్ డూ మిరకల్స్ అండ్ వండర్స్ దిస్ మార్నింగ్ గాడ్. ఈ దినం ప్రారంభాలకి నాయన, ప్రతి ప్రారంభానికి నాయన ఈ దినాన్ని నీవు దీవెనకరంగా మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ప్రార్థనతోనూ, సన్నిధితోనూ, అభిషేకముతోనూ, ఆనందముతోనూ, నీ శాంతితో, నీ సమాధానముతో మేము ప్రతి పనిని ప్రారంభించినట్లుగా దీవించండి. మా నోటి మాటలు దీవెనకరంగా చేయండి. మా హృదయ ధ్యానము దీవెనకరంగా చేయండి. మా అంతరంగాన్ని దీవెనకరంగా చేయండి. హల్లెలూయా. వందనాలు తండ్రి. మేము దీవించబడదుం గాక, దీవించబడిన వారముగా ప్రభువా, ధన్యులముగా నిన్ను సేవించుదుం గాక, నిన్ను మహిమపరచుదుం గాక, నిన్ను ఆరాధించుదుం గాక, నిన్ను కీర్తించి కొనియాడి హెచ్చించుదుం గాక. హల్లెలూయా. వందనాలు తండ్రి. నీకే వందనాలు ప్రభువా. నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ కాపుదల కొరకు, భద్రత కొరకు, క్షేమము కొరకు, నీ కనికరం కొరకు, నీ దయ కొరకు, నీ కరుణ కటాక్షం కొరకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. వందనాలు దేవా, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్, ఫర్ యువర్ లవ్, ఫర్ యువర్ పీస్, ఫర్ యువర్ జాయ్, ఫర్ దిస్ గుడ్ మార్నింగ్, for this wonderful time, great, awesome, blessed day, God. We love you. We thank you. In Jesus' name we pray. Amen. In the name of Jesus. Yesu namamulo. Amen. 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 Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభువుని గణపరిచినట్లుగా, యేసయ్యను ఆరాధించినట్లుగా దేవుడు చక్కటి అద్భుతమైన దినం మనకి ఇచ్చాడులారా. హల్లెలూయా. Okay, praise the Lord. It is good. The water is good for us always. Early in the morning. Amen. ఇదేనో దేవుని వాక్యాన్ని చదువుదామా? బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మీకు చదివించాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త, జాన్స్ గాస్పల్ చాప్టర్ 6 verse 50, 50వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. అద్భుతమైనటువంటి మాటలు పిల్లారా. దేవునికి స్తోత్రం. 50. ఓకే, చాలా గొప్ప విషయాలు ఉండి. ఓకే, 47 ఆల్సో. లెట్ us read from 47 ఆల్సో. 47 వచ్చిన దగ్గర నుండి చదివితే ఇంకొంచెం మనకి మంచిగా అర్థమవుతుంది దేవుని వాక్యం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవ్వడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారమును నేనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యు, హూ ఎవర్ బిలీవ్స్ హ్యాస్ ఎటర్నల్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. మనకి ఇంగ్లీష్లో 46వ వచనంలో ఉంది. 47వ వచనం పై నుండి కూడా చదువుతాం. Not that anyone has seen the Father except he who is from God. He has seen the Father. Praise the Lord. అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు అనేటువంటి మాట చెబుతూ అద్భుతమైనటువంటి విషయాన్ని యేసు ప్రభు ఏమంటున్నాడు? విశ్వసించు వాడు నిత్య జీవం గలవాడు, జీవాహారమును నేనే. అంటే పరలోకము నుండి వచ్చిన వాడు నేనే అని నిన్నటి దినము యేసు ప్రభు చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని నేనే అని అంటూ యేసు ప్రభు వారు ఈ 47 వచ్చిన దగ్గర నుండి ఏమంటున్నాడంటే, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండా లేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. యేసు క్రీస్తు మాత్రమే మరి తండ్రిని చూసినటువంటి వాడు. ఎవ్వరు కూడా తండ్రిని చూసినటువంటి వారు ఈ భూమి మీద ఏ మతములోను, ఏ కులములోను, ఏ దేశంలోను ఎక్కడ లేడు పిల్లరా. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము దగ్గర ఉన్నటువంటి బేత్లెహేములో జన్మించి ఆయన ఈ భూమి మీద మానవుడిగా పుట్టాడు. పరలోకములో నుండి దేవుని యొద్ద నుండి తండ్రి దగ్గర నుండి భూలోకానికి డైరెక్ట్గా వచ్చినటువంటి వ్యక్తి మానవుడిగా యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఏ వ్యక్తి లేడు ఈ భూమి మీద. వాళ్ళెంత గొప్పోళ్ళైనా కానీ ఈ భూమి మీద జన్మించినటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభు తప్ప మరి తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి వారు ఎవ్వరు లేరని దేవుని వాక్యం చెబుతా ఉంది. యేసుక్రీస్తు ఒక్కడే
పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి వాడని, తండ్రి దగ్గర నుండి దిగి వచ్చినటువంటి వాడని యేసు ప్రభు చెబుతున్నట్లుగా. అందుకే ఆయన అంటున్నాడు, విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. జీసస్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఓన్లీ జీసస్ ఓన్లీ కేమ్ డౌన్ from heaven to this earth, on this earth, and he came directly from God. He has seen the Father. Hallelujah. He has seen the Father. Jesus only seen the Father. Hallelujah. He came from heaven. That's why verse 50 says, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. This is the bread that comes down from heaven so that one may eat of it and not die. ఎవడైతే ఈ ఆహారాన్ని తింటాడో, ఎవడైతే యేసుక్రీస్తు అంటే ముందు చెప్పాడు, తినటం అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఉంచటము. తినటం అంటే విశ్వాసం ఉంచటం. హల్లెలూయా. నమ్మటం పిల్లారా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, యేసుక్రీస్తును నమ్మినటువంటి వాడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాడని దేవుని వాక్యము మన సెలవిస్తా ఉంది పిల్లారా. యేసుక్రీస్తునందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో అతడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. హల్లెలూయా. దీనిని తిను ప్రతి వాడు చావకున్నట్లుగాను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అని చెప్పి యేసుక్రీస్తు వారు చెబుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దిస్ ఈస్ ద బ్రెడ్ దట్ కమ్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్ సో దట్ వన్ మే ఈట్ ఆఫ్ ఇట్ అండ్ నాట్ డై. ఎవడైతే దాన్ని తింటాడో అతడు ఎన్నటికీ నశించడు, నాశనము కాడు, పతనము కాడు, పాడు కాడు. నెవర్ డై. హల్లెలూయా. నెవర్ డై. యు నెవర్ డై. దొంగతనమును నాశనమును హత్య చేయటానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడు. దొంగ నాశనం చేస్తాడు. నువ్వు నాశనం అవటానికి దొంగ అనేటువంటి వాడు నీ జీవితంలోకి వస్తా ఉన్నాడు, నిన్ను నాశనం చేయటానికి. వాడు హత్య చేయడానికి వస్తా ఉన్నాడు, వాడు పతనం చేయడానికి వస్తా ఉన్నాడని దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. వాడు నాశనం చేయటానికి తప్ప, నిన్ను పతనం చేయటానికి తప్ప నీ లోపలికి రాడు. నీ వద్దకి నాశనం వస్తుందంటే, పతనం వస్తుందంటే, పాడు చేసేది వస్తుందంటే, చెడ్డది వస్తుందంటే అది దొంగ ద్వారానే వస్తుంది, అది అపవాది ద్వారానే వస్తుంది. వాడు దొంగతనం చేస్తాడు, వాడు నాశనం చేస్తాడు, వాడు హత్య చేస్తాడు, వాడు పాడు చేస్తాడు. నీలో ఉన్న మంచిని, నీలో ఉన్నటువంటి జీవాన్ని, నీలో ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని, పవిత్రమైన దాన్ని, పరిశుద్ధమైన దాన్ని, జీవమగలిగినటువంటి దాన్ని పతనం చేసేస్తాడు, జీవాన్ని చంపేసేస్తాడు. వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదు. తన సహోదరుని ద్వేషించు ప్రతి వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు కూడా నిత్యజీవం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లలు. యేసుక్రీస్తు వారంట బైబిల్ చెబుతా ఉంది. యోహాను సువార్త 10వ వచనం, John's Gospel chapter 10 verse 10 telling us, and a thief comes to steal and to kill and to destroy, but I have come to give the life to the full అని వాక్యంలో అక్కడ. హల్లెలూయా. నేనైతే గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి, అది సమృద్ధిగా కలిగి ఉండటానికి వచ్చి ఉన్నాను అని అంటున్నాడు యేసు ప్రభు. పరలోకము నుండి వచ్చిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. పరలోకము నుండి వచ్చిన వారిలో ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు మాత్రమే పిల్లారా. ఈ భూమి మీదకి వచ్చిన మనుషుల్లో ఎవ్వరు కూడా పరలోకము నుండి తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి వారు కాదు. భూ సంబంధమైనటువంటి వ్యక్తులే, ఈ భూ సంబంధమైన వ్యక్తులే. అందుకే చాలా మంది భూ సంబంధమైన జ్ఞానం మాత్రమే ఉంటుంది. ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వారిలో పరలోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది, శ్రేష్టమైన జ్ఞానం ఉంటుంది, పవిత్రమైన జ్ఞానం ఉంటుంది, అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటుంది వారిలో. ఎందుకంటే క్రీస్తు ఉండడు, క్రీస్తే జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానం. హల్లెలూయా. ఓకే, మనం కంటిన్యూ చేద్దామా? 51వ వచనం చదువుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేను, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెప్పుడునూ జీవించును. ఎవడైతే ఈ ఆహారాన్ని భుజిస్తాడో వాడెప్పుడు జీవిస్తాడు. మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. నా శరీరం, మై ఫ్లెష్. I am the living bread that came down from heaven. If anyone eats of this bread, he will live forever. He will live forever.
ఎల్లప్పుడూ జీవిస్తావు. యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచిన బిడ్డ తినటం అంటే విశ్వాసం ఉంచటం అని చెబుతున్నాను. దేవుని వాక్యాన్ని వినటం, దేవుని వాక్యం నందు విశ్వాసం ఉంచటం, దేవుని వాక్యం నందు నమ్మకం ఉంచటం, యేసుక్రీస్తును నమ్ముకోవటం, యేసుక్రీస్తులో జీవించటం, యేసుక్రీస్తులో నిలిచి ఉండటం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన వాక్యములు, ఆయన సత్యములు, ఆయన జీవములు, ఆయన సన్నిధిలో ఆయన కొరకు మనం ఎదురు చూడటం. పిల్లారా, యేసుక్రీస్తు జీవాన్ని ఇస్తాడు. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఇఫ్ ఎనీవన్ ఈట్స్ ఆఫ్ దిస్ బ్రెడ్ he will live forever. And the bread that I will give for the life of the world, my world is my flesh. యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవగలవారు కారు అని చెప్పాడు. హల్లెలూయా. So Jesus said to them, truly, truly, I say to you, unless you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in you. Without Jesus, there is no life, my friend. ఇది మామూలుగా మనం ఈ భూమి మీద జీవోత్సవంలాగా బ్రతుకుతాం. నువ్వు బ్రతికున్నావే కానీ నువ్వు చచ్చిన వానితో మృతుడవే అని అంటాడు దేవుని వాక్యం. చచ్చిన వానితో సమానం, చనిపోయిన శవముతో సమానము. నువ్వు క్రీస్తులో లేకపోతే, యేసు ప్రభువులో లేకపోతే, యేసు ప్రభువును నమ్మకపోతే, ఆయన మాటలు నమ్మటం అంటే ఆయన మాటను, ఆయన జీవాన్ని, ఆయన సత్యాన్ని వెంబడించటం, దాంట్లో నిలిచి ఉండటం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లరా. 55వ వచనం చెబుతా ఉంది, verse 54 and 55. Let us read. Whoever feeds on my flesh and drinks my blood has eternal life, and I will raise him up on the last day. Hallelujah. చివరి దినాన, అంత్య దినాన నేను వాడిని లేపుతాను. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. అంత్య దినాన్ని నేను వాడిని లేపుతును. నిన్న దినం మనం చెప్పుకున్నాం, యేసు క్రీస్తు యొక్క, యేసు ప్రభు నందు విశ్వాసం. ఆయన అన్నాడు, నా యందు విశ్వాసము, నేనే నిత్య జీవాన్ని ఇస్తాను మీకు, నేనే జీవ జలాన్ని ఇస్తాను అని చెప్పినట్లుగా మనం నిన్న చెప్పుకొచ్చాం. దేవుని స్తోత్ర. నిన్న వాక్యం చదివిన వాక్యంలో నిత్య జీవని ఇస్తాను, నా యందు విశ్వాసం ఉంచువాడు వానికి వాడు దప్పిగొనడు అన్నడు కూడా, వాడు ఆకలిగొనడు అనేటువంటి మాటలు నేను చెప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తే జీవాహారం, యేసుక్రీస్తు రక్తమే నిజమైనటువంటి పానం అంట. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరమే నిజమైనటువంటి ఆహారం అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. మై ఫ్లెష్, ఫర్ మై ఫ్లెష్ ఈజ్ ట్రూ ఫుడ్ అండ్ మై బ్లడ్ ఈజ్ ట్రూ డ్రింక్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జీవజలాన్ని యేసు ప్రభు ఇస్తాడు, జీవాహారాన్ని యేసు ప్రభు ఇస్తాడు పిల్లారా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రం కూడా చనిపోయాడు, చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. జీవాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవింపజేస్తాడు, ఆరోగ్యవంతులుగా చేస్తాడు, బలవంతులుగా చేస్తాడు, శక్తివంతులుగా చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులు పిల్లరా, శరీర సంబంధమైన ఐశ్వర్యవంతులు కాదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ లోక సంబంధమైనటువంటి అందం కోసం డబ్బు పెడుతున్నారు, సమయం పెడుతున్నారు, జీవితాన్ని హెచ్చిస్తున్నారు. ఇది చాలా మంది మెడిసిన్ వాడుతున్నారు అందం కోసం, హెర్బల్స్ వాడుతున్నారు అందం కోసం, నానా రకాల పర్ఫ్యూమ్స్ అని, లోషన్స్ అని, క్రీమ్స్ అని, అవని ఇవని, ఎన్నో రీతులుగా అందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య శరీరము నిజమైనటువంటి ఆహారము, యేసయ్య రక్తము నిజమైనటువంటి పానము. అంటే ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, పవిత్రతను, అందాన్ని, సౌందర్యాన్ని. రక్తంలోనే సౌందర్యం కూడా ఉంటుందంట. ఒక డాక్టర్ చెప్పాడు, రక్తం ప్యూరిఫై అవ్వాలంట. బ్లడ్ ప్యూరిఫై కాకపోతే బ్లాక్ అయిపోతారంట. బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి. చాలా మంది ముఖానికి పెట్టుకుంటారు, దేహానికి పెట్టుకుంటారు అందంగా అవ్వాలని చెప్పి. అది ఆర్టిఫిషియల్, న్యాచురల్ గా వచ్చేది కాదు. నీ బ్లడ్ ప్యూరిఫై కావాలి. యేసు రక్తములో శుద్ధి చేసేటువంటి గుణం ఉంది. హల్లెలూయా. శుద్ధి చేసే శక్తి ఉంది. గుణం కంటే జీవం ఉంది. హల్లెలూయా. యేసు రక్తం మనల్ని పవిత్రంగా చేస్తుంది, పరిశుద్ధంగా చేస్తుంది.
హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, నా రక్తము, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉన్నాము. హూ ఎవర్ ఫీడ్స్ ఆన్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ అబైడ్స్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ హిమ్. హల్లెలూయా. నేను వానిలో ఉన్నాను, వాడు నాలో ఉండాడు అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు పిల్లరా. ఇంకా మనం చదువుకుంటే 57వ వచనంలో, జీవగల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. యాజ్ ద లివింగ్ ఫాదర్ సెంట్ మీ అండ్ I live because of the Father. So whoever feeds on me feeds on me, he also will live because of me. Praise the Lord. Will live because of me. నా ద్వారా బ్రతుకుతాడు, నేను తండ్రి ద్వారా బ్రతుకుతున్నట్లుగాను. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు. నేను తండ్రి మూలముగా జీవిస్తున్నాను, మనుషుల మూలంగా కాదు, లోకం మూలంగా కాదు, ఆహారం మూలముగా కాదు, లేకపోతే ఈ భూ సంబంధమైనటువంటి అధికారముతో కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. డబ్బు కాదు బ్రతికించేది, బంగారం కాదు, ఈ భూమి కాదు బ్రతికించేది, దేవుడు పిల్లారా, తండ్రి. యేసుక్రీస్తు వారు తండ్రి మూలంగా జీవిస్తున్నట్లుగా మనం యేసుక్రీస్తులో ఉంటే మనం యేసుక్రీస్తు ద్వారా జీవిస్తాము. we live. hallelujah. So whoever feeds on me he also will live because of me. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దిస్ ఈస్ ద బ్రెడ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, నాట్ లైక్ ద బ్రెడ్ ద ఫాదర్స్ ate and died. Whoever feeds on this bread will live forever. Praise the Lord. ఎల్లప్పుడూ జీవిస్తారు పిల్లరా. యేసుక్రీస్తును ఎవరైతే భుజిస్తారో, యేసుక్రీస్తులో ఎవరైతే ఉంటారో, యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే బ్రతుకుతారో వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. హల్లెలూయా. ఆయనందు విశ్వాసం ఉంచువాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే బ్రతుకుతాడు. నిజమైన జీవితాన్ని బ్రతుకుతాడు, సత్యమైన జీవితాన్ని బ్రతుకుతాడు, జీవము కలిగినటువంటి తండ్రి ద్వారా బ్రతుకుతాడు, యేసుక్రీస్తు ద్వారా బ్రతుకుతాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, Matthew chapter 26 verse 26 also let us read. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి వీరిచ్చి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. రొట్టెను, ఆయన శరీరం అంటే నిజంగా ఆయన శరీరాన్ని తినటం కాదు. చాలా మంది ఇది అనుకుంటా ఉంటారు, యూదులు అనుకున్నట్లుగా. దినాల్లో సనుక్కున్నారు యూదులు చాలా మంది ఆ దినాల్లో. అయితే యేసు ప్రభు అంటుంది ఏంటంటే, ఈ లోక సంబంధంగా ఆ దినాల్లో పస్కా పండుగ రోజు, ప్రైజ్ ద లార్డ్, పస్కా పండుగను భుజించి, థ్యాంక్ యూ జీసస్, అంటే బలి చేయబడటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారన్నాడు. సో కాబట్టి యూదులు పస్కా పండుగను భుజించాలని దేవుడు ఇశ్రాయేలీలకి, అంటే యూదులకి ఇశ్రాయేలీలకి 12వ అధ్యాయం నిర్గమకాండం, Exodus chapter 12, you can go and read from 12 to so many chapters. Exodus, Numbers, and also Deuteronomy chapter, you can go and read. Praise the Lord. అక్కడ ఏం చెబుతా ఉందంటే, నిర్గమకాండంలో కానీ, లేవికాండంలో కానీ, సంఖ్యాకాండం, లెవిటికస్ ఆల్సో, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లరా, ఇశ్రాయేలీలు పాస్ ఓవర్ పస్కా అని అన్నారు దానికి. సో కాబట్టి ఆ దినము బలి చెల్లించి దాన్ని తింటారనమాట. అట్లా యేసుక్రీస్తు వారు బలి అయిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు, దేవుని గొర్రె పిల్లగా, పస్కా బలి పశువుగా. సో ఆ దినము ఆయన పస్కా దినము నాడు ఆ యొక్క బలిని చెల్లించి ఏ విధంగానైతే మరి యూదులు పస్కాను భుజిస్తారు, అలాగని యేసు క్రీస్తు వారు ఒక రొట్టెని తీసుకుని, పులియన్ రొట్టెల పండుగని, పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, అలాగనే ప్రథమ ఫలాల పండుగ, 3 పండుగలు 3 దినాలు, 14, 15, 16వ మరి దినాలు, 16వ డేట్స్, దినాలంటే డేట్స్. ఆ దినాల్లో మరి నిస్సాన్ నెలలో ప్రారంభించబడింది. అది మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది మనకైతే, అంటే ఈ నెలలోనే అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయారు, అందుకే శ్రమలు దినాలని చెప్పుకుంటా ఉంటాం.
శ్రమల దినాలు, ఈ దినాల్లో శ్రమల్ని పాటిస్తూ ఉంటారు చాలా మంది, 40 దినాలు అని చెప్పి. ఓకే, ఎనీహౌ యేసుక్రీస్తు వారు ఈ దినాల్లో పస్కా బలిగా బలైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన రొట్టెను విరిచాడు. రొట్టె అంటే ఆయన అన్నాడు, ఇదిగో నా శరీరము. పులియని రొట్టెల పండుగ 15వ డేట్ నిస్సాన్ నెలలో పులియని రొట్టెల పండుగ 14వ దినము నాడు బలి చెల్లించబడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకములో పస్కా బలి పశువుగా వధించబడటానికి ఈ భూమి మీదకి వచ్చాడు పిల్లారా. ఆయనకు రొట్టెని తీసుకొని ఆ దినము నాడు దాన్ని విరిచాడు. పులియని రొట్టె, నేనే పులియని రొట్టెని, నేనే పస్కా బలిని, నేనే పస్కా యొక్క బలి యొక్క ఆహారాన్ని అని తెలియచేయటానికి నేను భూలోకాన్ని చనిపోయటానికి వచ్చాను, మరణించడానికి వచ్చాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మార్క్ చాప్టర్ 10 verse 45. He said, I have come to serve you, to serve, not to be served. I have come as a living bread. Praise the Lord. I have come to lay down my life for many as a ransom. అనేకుల కొరకు పాప ప్రాయశ్చిత్తార్థముగా నన్ను నేను బలి యాగముగా అర్పించడానికి భూమి మీదకి వచ్చానని యేసు ప్రభు చెబుతారు. ఆయన పులియని రొట్టె పుల్లారా. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇది నా శరీరము, ఇది నిజమైన ఆహారము, నేను బలి అవ్వటానికి వచ్చినటువంటి బలి, నేను పస్కా బలి, నేను పులియని రొట్టెను అని శిష్యులు చెబుతున్నాడు, లోకాన్ని చెబుతున్నాడు. ఇదేనో లోకం అంతా రొట్టె విరుస్తుందంటే యేసు ప్రభు మన కొరకు విరవబడిన బలి, విరవబడిన శరీరము, త్రొంచబడిన శరీరము, గాయమైన శరీరము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధమైన రొట్టె, ఆయన జీవాహారము, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము, మన కొరకు బలి చేయబడిన నలగగొట్టబడిన జీవాహారము. రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. నౌ యాజ్ దే వర్ ఈటింగ్, జీసస్ took bread and after blessing it, broke it and gave it to the disciples and said, take, eat. Praise the Lord. This is my body. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగండి. And he took a cup and when he had given thanks, he gave it to them saying, drink of it, all of you. Praise the Lord. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. For this is my blood of the covenant, new covenant, praise the Lord, which is poured out for many for the forgiveness of sins. యేసుక్రీస్తు తన రక్తం ద్వారా పాపాలు కడుగుతాడని ఎక్కడ చెప్పలేదు అంటారు కొంతమంది. Yes, he said it. Hallelujah. He said it here. నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అని చెప్పాడు. నిజమైన రక్తము, నిజమైన ఆహారము, నిజమైన పానము, నిజమైనటువంటి ఆహారము యేసుక్రీస్తు శరీరము, యేసుక్రీస్తు రక్తం. మన కొరకు గాయములు చేయబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు, విర్రవబడ్డాడు. పిల్లారా, పులియని రొట్టె, పాపము లేని వాడు యేసుక్రీస్తు వారు. ఆయన పునరుద్ధానుడైనటువంటి వారిలో మొదటి వాడు, ప్రథమ ఫలం యేసుక్రీస్తు వారు. ఆయన పస్కా బలి పశువు, ఆయన పులియని రొట్టె, ఆయన ప్రథమ ఫలం. 3 పండుగలు కంటిన్యూస్గా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారే మన పాపముల కొరకు శ్రమ పొందాడు, గాయములు చేయబడ్డాడు, ఆయన విరవబడ్డాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పరిశుద్ధుడిగా పాపము లేని వాడిగా తిరిగి లేపబడ్డాడు పునరుద్ధానుడై. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క పవిత్రమైనటువంటి బలియాగము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం నిత్య జీవము. ఎవడైతే క్రీస్తును నమ్ముతాడో, యేసు ప్రభు దగ్గరికి వస్తాడు, ఆయన నమ్ముకుని ఆయన్ని వెంబడిస్తాడు, వాడు జీవం కలిగిన వాడు ఉంటాడు, లేకపోతే చచ్చిన శవంలాగా ఉంటాడు, మరణములో ఉంటాడు, చీకటిలో ఉంటాడు, పాపములో ఉంటాడు. పాపం అనేటువంటిది చంపివేస్తుంది పిల్లలు, మరణానికి నడిపిస్తుంది. పాపం వలన వచ్చి జీతము మరణము. ఎస్, ఈ ఉదయ కాలంలో పాపాన్ని విడిచిపెడదాం. ఈ ఉదయ కాలంలో ప్రభువుని వెంబడించుదాం. ఈ ఉదయ కాలంలో చీకటిలో నుండి వెలుగులోనికి వద్దాం, మరణంలో నుండి జీవంలోనికి వద్దాం, అపనమ్మకంలో నుండి నమ్మకంలోకి వద్దాం, అవిశ్వాసం నుండి విశ్వాసంలోనికి వద్దాం, క్రీస్తులోనికి వద్దాం, పరలోక సంబంధమైనటువంటి జీవాహారాన్ని భుజించుదాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందామా? జీవాహారమైన యేసు, జీవజలమైనటువంటి యేసు,
నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడన్న యేసు జీవిస్తాడు. నువ్వు జీవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. యువతి కాలంలో మనం బ్రతుకుతాం పిల్లారా, నిత్యము బ్రతుకుతాం, ఎల్లప్పుడూ బ్రతుకుతాం, ప్రభు కోసం బ్రతుకుతాం, దేవుని కొరకు బ్రతుకుతాం. పరిశుద్ధుడా స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ దినం ఈ సమయం కొరకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, చనిపోయిన దేవుడు, రక్తాన్ని కార్చిన దేవుడు, గాయాలు చేయబడిన దేవుడు, చిత్తక కొట్టబడిన దేవుడు, నలగగొట్టబడిన దేవుడు, విరవబడిన దేవుడు నాయన స్తోత్రాలు. నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్రెడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫ్లెష్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లడ్, బ్రెడ్ అండ్ బ్లడ్. థ్యాంక్ యూ జీసస్. ప్యూర్ బ్లడ్ and real bread from heaven came down from heaven. నిజమైన జీవాహారం కొరకు వందనాలు. బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీసస్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభువును మనం విశ్వాసం ఉంచుదాం పిల్లారా. ప్రతిరోజు బాప్తిసం తీసుకునే ముందు నేను నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను చాలు అనుకోవద్దు. ప్రతిరోజు విశ్వాసం ఉంచాలి, ప్రతిరోజు నమ్మాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు స్తుతించాలి, ప్రతిరోజు ఆరాధించాలి, ప్రతిరోజు మనం క్రీస్తులో నిలిచి ఫలించాలి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఈ దినం కూడా, ఈ సమయం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా ప్రభువా నీకు వందనాలు. నీ రక్తం కొరకు వందనాలు, నీ జీవం కొరకు వందనాలు, నీ యొక్క శరీరం కొరకు వందనాలు నాయనా. మాకిచ్చిన బ్రెడ్ కొరకు వందనాలు. ప్రతిరోజు మేము ప్రభు ఆహారాన్ని తింటూ ఉండగా మేము జీవాహారం అని తినటానికి ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాము తండ్రి. మా ఆహారాన్ని నాయనా ప్రభా మేము జీవాహారమైన క్రీస్తుని తింటున్నామని, క్రీస్తులో నిలిచి మేము ఫలిస్తున్నామని విశ్వసించినట్లుగా మమ్మల్ని దీవించండి. మేము తినే ప్రతి ఆహారాన్ని దీవించండి. మేము త్రాగే ప్రతి నీటిని దీవించండి. నీ పవిత్రమైన రక్తం మా కొరకు చిందించబడిందని మేము నమ్ముతూ ప్రతిరోజు మేము త్రాగుతున్న ప్రతి నీటి బిందువును మేము తండ్రి ప్రభా ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ప్రభా నీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేయండి. మేము తింటున్న ప్రతి ఆహారమును, భుజిస్తూ ఉన్న ప్రతి ఆహారమును ప్రభా నీ శరీరం అని గుర్తు చేసుకోవటానికి సహాయం చేయండి. అంటే నీ శరీరం విరవబడిందని, నలగగొట్టబడిందని మా కోసం శ్రమ నొందేవని ప్రభా, గాయాలు చేయబడ్డావని, హింసించబడ్డావని నాయనా, తృణీకరించబడ్డావని, ముళ్ళ కిరీటము చేత, మేకుల చేత ప్రభు కొట్టబడ్డావని, ప్రభు కొర్రాలు దెబ్బలు తిన్నావని మేము గుర్తు చేసుకోవటానికి సహాయం చేయండి. విరవబడినటువంటి తృణీకరించబడినటువంటి, త్రుంచబడినటువంటి బ్రెడ్ నువ్వే ప్రభు జీవాహారాన్ని. ఈ ఉదయకాలం కొరకు వందనాలు, ఈ దినం కొరకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ డే లార్డ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్, awesome day, blessed day God. We bless this day in the name of Jesus. We thank you Lord. మా ఆహారం దీవించబడును గాక, మా యొక్క పానము దీవించబడును గాక. నాయన ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వండి, ఆరోగ్యవంతమైన తలంపుల్ని ఇవ్వండి, ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు ఇవ్వండి ప్రభా, ధ్యానాన్ని ఇవ్వండి తండ్రి. ఆరోగ్యవంతమైన హెల్తీ థాట్స్, హెల్తీ ఇమేజెస్, healthy desires God. We invite from you God health. Hallelujah. From Jesus, from the Father, from the heaven, we receive it this morning in the name of Jesus. In this morning we receive it God in the name of Jesus. We invite it God more and more into our lives. మా జీవితాల్లోనికి ఆహ్వానిస్తున్నాం ప్రభువా. జీవాన్ని యేసు నామములో విడుదల చేస్తున్నా ఈ భూమి మీదకి. యేసు ప్రభు జీవము ఈ భూమి మీదకి విడుదలవును గాక. లెట్ ద లైఫ్, ద బ్రెడ్ ఆఫ్ గాడ్ అండ్ జీసస్, హల్లెలూయా, ఈట్, ద పీపుల్ మే ఈట్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అండ్ డ్రింక్ ద లివింగ్ వాటర్, ఆల్సో ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హల్లెలూయా. ద్రాక్ష రసాన్ని నీ రక్తానికి సాదృశ్యంగా మాకు ఇచ్చావు నాయన. రొట్టెను నీ శరీరాన్ని పోలిస్తూ ప్రభా ఇది నా శరీరం అన్నావు తండ్రి. ఈ దినము నాయన మేము భుజిస్తున్న ప్రతి ఆహారములో నీ ఉన్నావు తండ్రి. మేము త్రాగుతున్న ప్రతి పానములో నీ ఉన్నావు ప్రభా. మేము పవిత్రంగా భుజించినట్లుగా, పవిత్రంగా త్రాగునట్లుగా నీ ఆహారాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయములోను అద్భుతమైన మాటలు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. హల్లెలూయా. నాయన జీవాహారమై నిన్ను భుజించడానికి సహాయం చేయండి ప్రభువా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దినమే దీవిస్తున్నాం, యువతి కాలము దీవిస్తున్నాం ప్రభువా.
మా ప్రజలు దీవిస్తున్నా, మా స్నేహితులు, మా బంధువులు, మా రక్త సంబంధులు, మా తల్లిదండ్రులు, మా ఇరుగు పొరుగు వారు దీవించబడుదురు గాక. మేము దీవిస్తూ ఉన్నాము తండ్రి. వీఆర్ బ్లెస్సింగ్ our relatives, God, our friends, our parents, and our neighbors, our friends. Everyone be blessed this morning. యేసు నామములో దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవిస్తున్నాం. ఆశీర్వదించండి. ఆరోగ్యముతో, శక్తితో, బలముతో, సన్నిధితో నింపండి నాయన. వారి యొక్క ప్రభా వెడ్డింగ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. వివాహ మహోత్సవాలు దీవెనకరంగా మార్చబడును గాక. ఆశీర్వదించండి నాయన. ఐక్యతలో, సమాధానములో, శాంతిలో నింపబడి ప్రభు నడిపించబడినట్లుగా దీవించండి నాయన. ఎంతమంది అయితే తమ ప్రియుల్ని కోల్పోయిన వారు జ్ఞాపకార్థ కూడికలు జరుపుకుంటున్నారు, వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, దీవించండి ప్రభా. ఈ దినం మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలు, మా తెలుగు రాష్ట్రాలను, ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణను దీవించండి ప్రభా. ఈ దినం నాయన తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, భారతదేశంలోను కరోనా వ్యాధి ఏది కూడా ఏలుబడి చేయకుడును గాక. కరోనా వ్యాధిని గద్దించండి ప్రభా. కరోనా వ్యాధి నుండి ప్రజలు విడిపించండి నాయన. రోగాల నుండి, వ్యాధుల నుండి విడిపించండి, బాగు చేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. స్వస్థపరచండి. మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ప్రభా దీవెనకరంగా ఉన్నట్లుగా వారు నాయన మంచిగా పరిపాలన చేయటానికి నాయన ప్రభా తండ్రి అధికారంలో ఉన్నటువంటి నాయన ప్రతి నాయన ప్రభా అధికారులను దీవించండి, నాయకులను దీవించండి నాయన ప్రభా. ప్రతి రాష్ట్రాన్ని దీవించండి, ప్రధాని గారిని దీవించండి, దేవ రాష్ట్రపతి గారిని దీవించండి, ముఖ్యమంత్రులను దీవించండి, మంత్రుల్ని ప్రభా, ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని, మేయర్స్ని ప్రభా, కార్పొరేటర్స్ని, లీడర్స్ని, ప్రతి వ్యక్తిని దీవించమని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా విశ్వసించడానికి మంచి దాని యందు, జీవము గల దాని యందు, పరిశుద్ధమైన దాని యందు విశ్వాసం ఉంచడానికి, నమ్మటానికి సహాయం చేయండి నాయన. మంచి మార్గంలో నడవటానికి కృప చూపండి. మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థిస్తూ మా సంఘాలని, సేవకుల్ని పరిశుద్ధపరచండి, బలపరచండి, దీవించండి. శ్రమల దినాలు జరుపుకుంటున్న ప్రతి సంఘాలను దీవించండి, వారి కుటుంబాలని దీవించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, సిద్ధపరచండి. నీ రాకడకు స్తోత్రాలు తండ్రి. అయా సంఘాలు, సేవకులు దీవించబడుదురు గాక. ఐక్యతగా, మంచిగా, పవిత్రంగా నాయన ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతూ దీవించబడుదురు గాక. ఆత్మీయులుగా ఎదుగుదురు గాక, బలమైన సంఘాలుగా ఎదుగుదురు గాక, శక్తివంతమైన సంఘాలుగా, జీవగల దేవుని బిడ్డలుగా ఎదిగి ఫలించి వర్ధిల్లుదురు గాక. నిన్నే ఆరాధిస్తూ ఉన్నా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని ఆశీర్వాదకరంగా చేయండి నాయన. మా నిజామాబాదును దీవించండి నాయన, మా తెలంగాణను దీవించండి నాయన. తెలంగాణలో నిజామాబాద్ ఉన్న సేవకుల్ని, సంఘాలని ఆశీర్వదించండి ప్రభువా. మేము పుట్టి పెరిగిన పల్లె ప్రాంతాలను దీవించండి నాయన. 6,50,000కు పైగా ఉన్న ప్రతి పల్లె, భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామము దీవించబడును గాక. ప్రతి మండలం 750 పైగా ఉన్నటువంటి జిల్లాలన్నీ దీవించబడును గాక ప్రభువా. యేసు నామములో 135 కోట్ల పైగా ఉన్న ప్రజలు దీవించబడుదురు గాక. మా భారతదేశంలో, మా ఆసియా ఖండంలో 50 దేశాలకు పైగా ఉన్న దేశాలు దీవించబడును గాక. యూరోప్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ బీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశీర్వదించబడును గాక. దీవించండి. ఆల్ ద పీపుల్, 7.6 బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ బీ బ్లెస్డ్. దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. నీకు వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ, మా ప్రభువును, మా రక్షకుడును, మా దేవుడును యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన తండ్రిని దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి సహవాసం, కాపుదల భద్రత కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. The love of God Almighty, the grace of our Lord Jesus Christ Savior, the sweet presence of the Holy Spirit be with us and with our children, hallelujah, forever, until the second coming of our Lord Jesus Christ. In Jesus' name, amen. Praise the Lord. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత, క్షేమము, శాంతి, సమాధానం మనందరికీ తోడే నడిపించును గాక.
May God bless you all in Jesus' name. See you tomorrow. Until then, His abundant grace, peace be with you all in Jesus' name. Have a good night and good day. This is the wonderful day in India. Praise the Lord. For some other countries of my friends, have a good night. Praise the Lord. God bless you. Praise the Lord. దేవుని స్తోత్ర.